అయితే దారి తప్పిపోయా. అందుకే బీచ్కి వెళ్తున్నావు, నువ్వు బీచ్కి వెళ్దాం అని అడుగుతున్నావు. ఊరికేనా ఎంత మంచి ఉన్నారు అంటే అది ఎందుకు తేడా కొడుతుంది. అంతే ఏకపత్ని వ్రతుడు అయినా సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ ఎప్పుడు బీచ్కి వెళ్దాం అంటాడు. ఎందుకు అని అంటే ఎప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. నేను చూడలేదు ఇప్పుడు దాకా. నేను చూసావా? ఓ మై గుడ్నెస్, చూసారా ఫ్రెండ్స్? అలాంటి కుళ్ళు జోకులు వేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. మంది మీమ్స్ పిచ్చోళ్ళు ఉంటారు, చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ ఉన్న అబ్బాయికి కూడా మీమ్స్ అంటే పిచ్చి. కామెంట్ వేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి మర్చిపోకండి. ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. లేదు, మేము తెచ్చుకున్నాం పచ్చిగడ్డ అండి. ఇక్కడ ఇదే చాలా హెల్దీ అనుకుంటారు వీళ్ళు. ఊళ్ళో బర్రెలు కూడా అన్న ఒక పచ్చిగడ్డ పార్సల్. మేజర్గా మిస్ అయ్యేదంటే పానీపూరి. హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇండియా వెళ్తున్నాడు. సో తనకి వచ్చేసి ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకున్నా అని చెప్పి వెళ్తున్నాను. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. అండ్ ఈరోజు మేము ఏమేమి చేస్తామో కూడా మీకు చూపిస్తాం. సో మా ఫ్రెండ్ వచ్చేసి నా కోసం వ్లాగ్ తీయడానికి కష్టపడుతున్నాడు అనమాట. సో అవుట్ఫిట్ ఆఫ్ ద డే ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ బోర్న్మౌత్ సిటీ గాయ్స్. సో మేమైతే కేఫ్ నీరోకి వెళ్దామని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ రోజు సండే అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోయింది. సో కొన్నిసార్లు తప్పదు, అలా డిసప్పాయింట్మెంట్తో అయితే మేము వెళ్తున్నాం అనమాట. అండ్ మీకు చెప్పినట్లు షాపింగ్కి అయితే వెళ్తున్నాం. సో మ్యాక్స్ అన్ని షాప్స్ కూడా క్లోజ్లో ఉన్నాయి. సో టైం అయితే బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు వచ్చేసి సండే మార్కెట్ అనేది జరుగుతుంది. సో సండే మార్కెట్ అయిపోయిన తర్వాత థింగ్స్ అన్నీ కూడా అలా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. సో ప్రతి సాటర్డే సండే ఏదో ఒక ఈవెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఫుడ్ స్టాల్స్ అన్నీ పెట్టి చాలా బాగా ఉంటుంది, మొత్తం హడావిడిగా ఉంటుంది బోర్న్మౌత్ స్క్వేర్ అంతా కూడా. సో దీంట్లో అయితే మా ఫ్రెండ్ అండ్ మా సిస్టర్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు ది ఐవీలో. సో ఇద్దరు షెఫ్స్గా వర్క్ చేస్తున్నారు. అండ్ నిజంగా అంటే చాలా కష్టం ఉంటుంది షెఫ్స్గా వర్క్ చేయడం అంటే చాలా కష్టం. అండ్ ఫైనల్లీ టెస్కోకి అయితే వచ్చాం గాయ్స్. సో టెస్కో కూడా క్లోజ్ అయిపోయేలోపు అలా డిసప్పాయింట్మెంట్తో ఏం చేయాలో తెలియలేదు. సో కొంచెం ఇంకా ఫ్రెష్ ఎయిర్ తీసుకుందాం అని చెప్పేసి మేము పక్కనే వచ్చేసి ఒక చిన్న పార్క్ ఉంటే, సో అలా పార్క్లోకి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దామని చెప్పి అయితే వెళ్ళాము. సో మీకు కూడా పార్క్ చూపిస్తాను, వచ్చాను. ఆల్మోస్ట్ 1.5 year నుంచి నేను బోర్న్మౌత్లో ఉంటున్నాను, కానీ ఎప్పుడూ ఈ పార్క్ అయితే వెళ్ళలేదు. సో సమ్మర్ స్టార్ట్ అయిపోవడం వల్ల మనకి చిన్న ఫ్లవర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. సో అదైతే చాలా బాగుంది. పార్క్ అయితే బోర్న్మౌత్లో పార్క్కి అయితే వచ్చాము. సో మీకు పార్క్ అయితే చూపిస్తాము. మా షాపింగ్ అయితే ఫ్లాప్ అయిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళ సండే అది మర్చిపోయాము. అన్ని షాప్స్ కూడా వచ్చేసి 5 o'clockకి క్లోజ్ అవుతాయి. సో అలా అయితే షాపింగ్ క్యాన్సిల్ అయింది. సో ఫైనల్గా మేమైతే ఇలా బోర్న్మౌత్లో ఉన్న ఒక చిన్న పార్క్కి అయితే వచ్చాము. సో అలా పార్క్ అయితే కలకల్లాడుతుంది. అండ్ మీకు ఇప్పుడు వచ్చేసి నేను క్యూట్ డాగ్స్ అయితే చూపిస్తాను. సో అవి నిజంగా అంటే చాలా బొద్దుగా చాలా క్యూట్గా అయితే ఉంది. సో ఆల్మోస్ట్ అవి మనకంటే ఎక్కువ వెయిట్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో ఇవే మీకు నేను చెప్పిన కుక్కలు అయితే చాలా క్యూట్ ఉన్నాయి కదా. సో మీలో ఎంతమంది పెట్స్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి గైస్. అండ్ సమ్మర్ అవ్వడం వల్ల వచ్చేసి మనకి ఇలా కలర్ఫుల్గా ఉంది పార్క్ అయితే. అదే వింటర్ అనుకోండి అసలు మొత్తం ఫ్లవర్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. సో ముడిగా ఉంటుంది. అండ్ మనకి ఇలా సమ్మర్ అయితే ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది సిటీ అంతా కూడా, చాలా బాగుంటుంది. సో ఇలా అయితే మేము కాసేపు టైం స్పెండ్ చేసాం పార్క్లో. అలా మేమైతే కాసేపు పార్క్లో టైం స్పెండ్ చేసాం. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అండ్ ఈ వాటర్ చూసారా, ఎక్కడ కూడా వచ్చేసి చెత్త అంతా కూడా కింద వేయడం అలా చేయరనమాట. సో ఇవన్నీ కూడా మనం కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది నేర్చుకోవాలి అని చెప్పేసి. గవర్నమెంట్ ఎంత చేసినా సరే మనం చేసేవి కూడా ఉంటాయి కదా. సో ఏదైనా సరే మన నుంచి స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. సో ఆ కొన్ని డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ మన దగ్గర జరిగాయి అని అంటే నిజంగా ఇండియా అంత బెస్ట్ కంట్రీ అయితే ఏది ఉండదు నిజంగా. సో ఇదంతా కూడా మనకి పార్క్ వ్యూ అనమాట. మీకు ఒక్కసారి నేను ఒక వ్యూ అయితే చూపించడానికి ట్రై చేశాను. సో చిన్ని పార్క్ అయితే ఉంది. సో అదైతే బాగుంది. నేను చూడలేదు ఇప్పుడు దాకా. నేను చూసావా? ఓ మై గుడ్నెస్, చూసారా ఫ్రెండ్స్? అలాంటి కుళ్ళు జోకులు వేసే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే అరుస్తుంది ఎందుకు? సో బోర్న్మౌత్ అంతా కూడా మనకి ఇలా ఎంటీగా ఉందన్నమాట, రోడ్స్ అన్నీ. అది పరిస్థితి.
సో మొత్తం కూడా వచ్చేసి బర్న్మౌత్ రోడ్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయన్నమాట. సో సండే అయితే మన ఊర్లో అయితే మొత్తం కూడా జనాలంతా రోడ్డు మీద ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీకెండ్ అయితే చాలు మొత్తం అందరూ కూడా వచ్చేసి పార్టీలు ఇలా అలా అని చెప్పేసి ఫ్రైడే సాటర్డే చేస్తారు. సో ఫ్రైడే ఈవినింగ్ నుంచి సాటర్డే దాకా మంచిగా పార్టీస్ అన్నీ చేస్తారనమాట. అండ్ సండే అయితే మాత్రం అందరూ కూడా ఇంట్లో ఉండి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. సో అందువల్ల వచ్చేసి మనకి మొత్తం బర్న్మౌత్ అంతా కూడా రోడ్లన్నీ ఎంటీగా ఉన్నాయి. ఓన్లీ కేఎఫ్సీ మెక్డీ లాంటివి మాత్రమే ఓపెన్లో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఒక టెస్కో ఎక్స్ప్రెస్ ఉంది. సో ఇక్కడ ట్రై చేద్దాం. మ్యాక్స్ అది కూడా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఇదన్నమాట పరిస్థితి. రిచ్ స్టార్ బాక్స్. సో ఫైనల్గా టెస్కో ఎక్స్ప్రెస్కి వచ్చాం. ఇక్కడైతే మనకి ఓపెన్లో ఉందండి. సో మనకి టెస్కో అయితే ఓపెన్లో ఉంది కానీ కావాల్సిన థింగ్స్ అయితే నిజంగా ఏమీ లేవు. సో అదొక డిసప్పాయింట్మెంట్ అనమాట. ఎలా అయితే వచ్చామో అలా వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అలా తిరిగి అలసిపోయాము. సో అలా అయితే మేము గ్రెక్స్కి వెళ్ళిపోయి ఒక చిన్న కాఫీ అయితే తాగుదామని చెప్పి వెళ్ళిపోయాం అనమాట. సో ఫైనల్గా అలా కాఫీ తాగేసి ఏం చేయాలో తెలియక అలా బర్న్మౌత్ బీచ్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో అలా అయితే దారి తప్పిపోయాం. ఇలా సో మనం అలా దారి తప్పిపోయి వెతుక్కుంటున్నాం అనమాట మ్యాప్స్ అయితే. అండ్ సమ్మర్ అని చెప్పాను కదా మీకు. సో దానివల్ల మంచిగా ఇక్కడ కొంతమంది మీమ్స్ పిచ్చోళ్ళు ఉంటారు చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న అబ్బాయికి కూడా మీమ్స్ అంటే పిచ్చి. కామెంట్ వేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ కొట్టండి మర్చిపోకండి. అండ్ ఇదైతే మనం వర్క్ చేసే రెస్టారెంట్. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటైతే రిలీజ్ అయింది. సో ఇవి 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో దీంట్లో అయితే నేను వర్క్ చేస్తాను ఓల్డ్ హ్యారీ రాక్స్లో. అంతా తిరిగి షాపింగ్కి మనకి అన్ని షాప్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో బీచ్కి అయితే వచ్చామన్నమాట జస్ట్ ఫ్రెష్ అయితే తీసుకోవడానికి. సో మళ్ళీ ఇంకోసారి బీచ్ చూపిస్తారండి. ఎంత మంచిగా ఉన్నారు ఊరి కింద. అందుకే బీచ్కి వెళ్తున్నావు, నువ్వు బీచ్కి వెళ్దాం అని అడుగుతున్నావు ఊరికేనా? ఎంత మంచిగా ఉన్నారో అంటే అది అక్కడెక్కడ ఇద్దరు నీళ్ళలో ఆడుకుంటారు రారు తప్ప. ఎందుకు తేడా కొడుతుంది అంత ఏకపత్ని వ్రతుడు అయినా సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఎప్పుడు బీచ్కి వెళ్దాం అంటాడు. ఎందుకు అని అంటే ఎప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. మళ్ళీ డాన్స్ ఏవా అలా బీచ్ అయితే కలకల్లాడుతుంది అనమాట. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అండ్ చాలా వరకు అందరూ బీచ్లోనే ఉంటారు. అండ్ బీచ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీకు వ్యూ కనిపిస్తుంది కదా. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. టైం అప్పుడు వచ్చేసి 7 o'clock అవుతుంది ఆల్మోస్ట్. సో ఇప్పుడు వచ్చేసి మనకి 9 o'clock దాకా అయితే సన్సెట్ అవ్వట్లేదు. సో ఆఫ్టర్నూన్ టైంలో ఎలా అయితే ఉంటుందో అలా అనిపిస్తుంది. సో అలా అయితే మేము బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో నిజంగా బీచ్లో టైం ఎంతసేపు స్పెండ్ చేసినా సరే అసలు నిజంగా టైం తెలీదు. అండ్ ఎవరి పాటికి వాళ్ళు ఇలా అయితే లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఫైనల్గా మళ్ళీ మెగ్డీకి వచ్చేసాం అనమాట. చాలా ఆకలిస్తుంది. అలా తిరిగి రావడం వల్ల. సో కొంచెం పొట్టలో ఏదైనా ఫుడ్ వేసి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. థ్యాంక్ యూ కన్విన్సర్లో అందుకే చెప్తున్నా. సో ఇలా మా ఆర్డర్ అయితే వచ్చిందనమాట. లేదు మేము తెచ్చుకుందాం. క్రిస్పీ చిల్లీ చికెన్, క్రిస్పీ అయినా చిల్లీ క్రిస్పీ ర్యాప్ అండ్ ఫ్రైస్ ఫ్రాన్స్. సో ఇది వచ్చేసి క్రిస్పీ ర్యాప్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వచ్చేసి ఇలా ఫ్రైస్ తీసుకున్నాం. ఇదైతే ఫ్రీగా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి మనం సో ఎన్ని కొన్నామా లేదా అనేది పక్కన పెడితే కెచప్స్ మాత్రం ఎప్పుడూ వచ్చేసి ప్లేట్ నిండా రావాలి. అప్పుడే వచ్చేసి కడుపు నిండుద్ది. తింటామా లేదా సెకండరీ ఫ్రెండ్స్. ఓపెన్ చేద్దాం. ర్యాప్ ఓపెన్ చేద్దాం. సో ఇలా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి మేము కింద ఓపెన్ చేసాం ఫ్రెండ్స్. రివర్స్లో ఓపెన్ చేసి బిగినర్స్ మిస్టేక్స్ అలా అవుతూ ఉంటాయి. సో పచ్గట్ ఇలా ఉంటుంది. ఇక్కడ దీన్ని హెల్దీ అండ్ రాకెట్. సో ఇది వచ్చేసి రాకెట్ అండ్ జామ్స్. సో పచ్గట్. సో ఇవన్నీ కూడా హెల్త్కి మంచిది. ర్యాప్ అయితే ఇలా తినాలి ఫ్రెండ్స్. మీ ఫేస్ చూపివా ఫ్రెండ్. పచ్చిగడ్డ అండి. ఇక్కడ ఇదే చాలా హెల్దీ అనుకుంటారు వీళ్ళు. మా ఊళ్ళో బర్రెలు కూడా
నిజంగానే హెల్త్కి మంచిది. అన్న ఒక పచ్చిగడ్డి పార్సల్. అదే మన ఊర్లో ఉంటే స్ట్రీట్ ఫుడ్కి అసలు కొలవ ఉండదు. పానీపూరి మేజర్గా మిస్ అయ్యేదంటే పానీపూరి, బజ్జీలు. ఇప్పుడు ఇలా సిప్ అయ్యాలి. ఇలా ఫ్రైస్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మర్చిపోయాను. కొంచెం డీసెంట్గా తినాలన్నమాట బయట ఉన్నప్పుడు. అలా మెక్డీలో ఫుడ్ తిన్న తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.